ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్రమైన యుద్ధమే కొనసాగుతుందా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలను కూడా చేయడంతో ఇది మరింత ఉద్దేశపూర్వకంగా అనుకున్నారా, ప్రీ ప్లానుడ్గా చేసుకున్నారా? ప్రజాప్రతినిధులు అయి ఉండి ఈ విధంగా మాట్లాడవచ్చా? అది భారత రాజ్యాంగం ప్రకారం ఆమోదయోగ్యమే. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీసుకున్నా, అటు కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు తీసుకున్నా రాజ్యాంగం ప్రకారం ఆమోదయోగ్యమైతే కావు. ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకరంటే దాని తర్వాత ఇంకొకరు అంటారు. క్రిమినల్ డెఫినేషన్ కేసు వేసినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. యథా రాజా తదా ప్రజ అన్నారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్రమైన యుద్ధమే కొనసాగుతుందా? మాటల యుద్ధం కొనసాగుతుందా? అసలు ఏం జరగబోతుంది? మనం చూసుకోవచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలను కూడా చేయడంతో ఇది మరింత సంచలనంగా రేపుతోంది. మరి ప్రజాప్రతినిధులు అయి ఉండి ఈ విధంగా మాట్లాడవచ్చా? ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటి పట్ల మాట్లాడవచ్చు కదా, వాటి పట్ల ముందుకు వెళ్ళవచ్చు కదా అన్న అంశంపై ఇవాళ మనము మాట్లాడుకుందాం. మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు నేటి సమాజంలో రాజకీయ నాయకులు ఏ విధంగా మసులుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి అంటారు? రాజకీయ నాయకులే కాకుండా వాళ్ళు ప్రజాప్రతినిధులండి. ప్రజాప్రతినిధులు అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 7.5 లక్షల మంది ఓటర్లు ఉంటారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఈరోజు 5, 7.5, 10 లక్షల వరకు కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఓటర్లు ఉంటారు. అంతమంది ఓటర్లకు వీళ్ళు ప్రాతినిధ్యం వహించి చట్టసభలలో వాళ్ళ ఓటు ద్వారా గెలుపొంది అక్కడికి వెళ్ళారు. ప్రతిపక్ష సభ్యులైనా అధికార పార్టీ సభ్యులైనా వీళ్ళు ఎంతసేపు ప్రజా సమస్యలను మరియు సామాజిక అంశాలను, సమాజంలో ఎదురవుతున్నటువంటి సామాజిక అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈతి బాధలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టాలు, ఈ అంశాల మీద ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు మంత్రివర్గంలో పనిచేసే మంత్రులు కావచ్చు, మాట్లాడుకుంటే అది భారత రాజ్యాంగం ప్రకారం ఆమోదయోగ్యమే. కానీ ప్రజా సమస్యలను పక్కన పెట్టి, సామాజిక అంశాలను పక్కన పెట్టి, వ్యక్తిగత అంశాల జోలికి పోవడము ఇద్దరూ చేసినది రాజ్యాంగం ప్రకారం ఆమోదయోగ్యమైతే కాదు. ఇందులో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనడానికి వీల్లేదు. ఒకరంటే దాని తర్వాత ఇంకొకరు అంటారు. ఇద్దరు అనుకోకుండా ఉంటే బాగుండేది. సరే, ఇక సడన్గా టంగ్ అయితే స్లిప్ అయినరు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇదే రాజకీయ నాయకులు ఇరుపక్షాలు అటుపక్షము ఇటుపక్షము క్షమాపణలు కూడా తెలియపరచుకున్నారు. క్షమాపణలు తెలియపరచుకోవడం ఎందుకు, అనుకోవడం ఎందుకు, ఇది ఒక చర్చగా దారితీసి ఈరోజు మరి సామాజిక మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతుంది. ఈ వైరల్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇది భారీగానే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి స్క్రోల్ అవుతున్న ఈ సమస్యలో ఇది ఏమవుతుందంటే కోర్టులు, కేసులు, చట్టాల వరకు వెళ్ళిపోయింది. కాబట్టి ఇలాంటి అంశాల జోలికి పోకుండా ఉండడమే మనకు మంచిదేమో. కాకపోతే ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకునిగా, టీచర్గా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ప్రజల కష్టసుఖాలను, ప్రజల ఈతి బాధలను, సామాజిక అంశాలను, రాజకీయ అంశాలను ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టసభలలో, ఇటు రాష్ట్రాల శాసనసభలలో కానీ,
అటు భారతదేశం మొత్తానికి చట్టసభ అయినటువంటి భారత పార్లమెంటులో ఉన్నటువంటి ఉభయ సభలు ఉన్నాయండి. ఇటు లోక్సభ కానీ అటు రాజ్యసభ కానీ. ఈ రెండు సభలలో మరి ప్రజలకు ఉన్నటువంటి అసౌకర్యాలు ఏంది? ఇలా వర్షాలు పడుతున్నాయి, అనేక ప్రాంతాలు ముంపుకు గురైనాయి, మరి అనేక ప్రాంతాలు పంట నష్టంతో తల్లడిల్లుతున్నాయి. ఆ పంట నష్టంతో తల్లడిల్లుతున్న రైతుల సమస్యలు, లేదా ముంపుకు గురై ఇండ్లన్నీ కూలిపోయి రోడ్లు అస్తవ్యస్తమై రవాణా సిస్టమ్ చాలా ఇబ్బందులలో ఉన్న పరిస్థితులలో, మరి స్కూళ్ళు కాలేజీలు కూడా ఇబ్బందులు జరుగుతున్నటువంటి అంశంలో, మరి సరైనటువంటి వసతులు లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి అంశంలో, ఇలాంటి అంశాలలో ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఇటు అధికార పార్టీలో ఉండి మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడి ఆ సామాజిక అంశాలను, ఆ ప్రజల సమస్యలను, ఏది వ్యక్తిగత అంశాలను, వాళ్ళ ఇండ్లు కూలిపోయి ఈరోజు హైడ్రా జరుగుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితులలో వాళ్లకు పునరావాస ఏర్పాట్లలో ఇటు ప్రతిపక్షం కానీ అటు అధికార పక్షం కానీ ఆ ప్రజల వెంట ఉండి ప్రజల బాధలు పట్టించుకొని ఆ ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడంలో రెండు, ఏదైనా ప్రతిపక్షమైనా అధికార పార్టీ అయినా చేసి మళ్ళీ వచ్చేసారి వాళ్ళ ద్వారా ఆ ప్రజా ఓటు ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నించి ఆ ప్రజల యొక్క మనసును చూరగొంతే గెలుచుకోవాలి. అప్పుడు మీ యొక్క క్యూనిస్ ద్వారా మేము కోరుకునేది అదే. ఎటుబడి ప్రజాప్రతినిధులు, వాళ్ళ పేరులోనే ఉందండి, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. అంటే ప్రజలందరూ ప్రభుత్వ వ్యవహారాలలో పాల్గొనలేరు కాబట్టి ఆ ప్రజలందరూ ఓ యోజన ఓటు హక్కు ద్వారా ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన భారతీయ నియోజకులు, ఓటర్లు, ఎలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎలా అంటే, మరి 18 సంవత్సరాలు నిండిన కుల మత వర్గ వర్ణ జాతి జన్మ స్త్రీ పురుష ఎలాంటి వివక్షత లేకుండా మన భారత రాజ్యాంగ నిర్మాతలు అందరికీ ఓటు హక్కును కల్పించారు. అక్షరాస్యుల నిరక్షరాస్యుల సంబంధం లేదండి. ఇప్పుడు మేము ప్రొఫెసర్లం కాబట్టి మాకే అని కాదు, ఎలాంటి అక్షరాస్యత లేకున్నా వేలిముద్ర వేసేట ఆయనకైనా నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు, ఆయనకు చదువు మాత్రమే లేదు, నాలెడ్జ్లో అతను నాకంటే ఏం తక్కువ కాడు. కాబట్టి ఎలాంటి ప్రజాప్రతినిధిని నేను తన పవిత్రమైన ఓటు ద్వారా తన ఓటు హక్కును ఉపయోగించుకొని ఎన్నికలలో గెలిపించుకుంటే తన నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలు పట్టించుకుంటాడు, తన నియోజకవర్గానికి రోడ్డు వసతి కల్పిస్తాడు, తన గ్రామంలో ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే 7th వరకు ఉన్నదండి, లేదా ప్రైమరీ స్కూల్ అంటే 5th వరకు ఉండేది, లేదా జిల్లా పరిషత్ హై స్కూల్, ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసి పాపం అనేక మంది గ్రామాలలో తాండాలలో మరి ప్రైవేట్ స్కూళ్ళను ఆశ్రయిస్తున్న విషయాన్ని ఇప్పుడు మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ చూస్తున్నాం. ఎందుకు? మరి విద్యా నాణ్యతను లోపించిందని. లేలే, అలా కాదు. నాణ్యత ఎక్కడ లోపించింది? ప్రైవేట్ స్కూళ్ళ మీద ఉన్న వ్యామోహంతో. అంతే తప్ప ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచి మంచి క్వాలిఫైడ్ టీచర్సు, మంచి ఉన్నత చదువులు కలిగినటువంటి పంతులు వస్తున్నారు. కాబట్టి ఆ పంతులను డిఎస్సీలు పెట్టి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలు పెట్టి, ఇప్పుడు మొన్ననే డిఎస్సి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఆ విధంగా టీచర్స్ నియమించడం, ఆ గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో విద్యాలయాలు ఏర్పాటు చేసి ఆ విద్యాలయాలలో టీచర్లను ఉపాధ్యాయులను నియమించి ఆ స్కూళ్ళు ప్రభుత్వ బడులు ప్రైవేటు బడుల కంటే మిన్నాని నిరూపించుకోవడంలో ఇటు ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు కానీ లేదా అధికార పార్టీ మంత్రులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ ఇద్దరు ప్రజల కొరకు పనిచేసి వచ్చేసారి 2028 ఎన్నికలలో 2028 సంవత్సరంలో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కానీ మళ్ళీ అధికారం చేపర్చుకోవడానికి ఇద్దరు ప్రయత్నం చేసి ప్రజలకు యథా రాజా తదా ప్రజ అన్నారు. అంటే మరి మన మంత్రులు మన ప్రజాప్రతినిధులు ఎలా ఉంటే వాళ్ళను రోల్ మోడల్గా ప్రజలు తీసుకుంటారు. సార్ మళ్ళీ ఇక్కడ చూస్తే చాలా ఘాటుగా ఆరోపణలు చేసుకుంటారు కదా. అవునండి, మీరు చూడొచ్చు ఇప్పుడు దిశ పత్రికలో కానీ ఇతర పత్రికలు చూసినా కూడా కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీసుకున్నా, అటు కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు తీసుకున్నా ఒకరిపై ఒకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటూ ఉన్నారు కదా. ఎట్లా తీసుకుంటారు? చేసుకుంటున్నటువంటి ఆల్రెడీ చేసుకున్నారు, ఆల్రెడీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరి మధ్య పోటాపోటీగా మాటలు అనుకుంటున్నారు.
ఆమోదయోగ్యం అయితే కాదండి రాజు గారు. ఉమ్, వీళ్ళు అనుకోవడము ఉమ్, సరే టంగు స్లిప్ అయిందా, ఉమ్, ఉద్దేశపూర్వకంగా అనుకున్నారా, ఉమ్, ప్రీ ప్లాన్డ్ గా చేసుకున్నారా, ఉమ్, సడన్ టంగ్ స్లిప్ అయిందా, అది వాళ్ళకెరక. ఉమ్, కానీ ఇది ప్రజలకు ఉమ్, ఓ, నచ్చే అంశం అయితే కాదు. ఉమ్, ఎందుకంటే అది ఎలా ఉంటదంటే అది వ్యక్తిగత విషయాలకు వెళ్ళి మాట్లాడినట్టు ఉంటది. ఉమ్, ఇప్పుడు ఇందులోనే కోర్టులు కేసు కూడా ఫైల్ చేసుకోవటం వరకు వెళ్ళిందని ఉమ్. మీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వార్తలు ద్వారా తెలుస్తుంది, అవును. తెలుసుకుంటున్నాం, సోషల్ మీడియా ద్వారా. ఉమ్, మరి కోర్టులలో కేసులు ఫైల్ చేసుకునే వరకు, పోలీస్ స్టేషన్లలో పిటిషన్లు దాఖలు చేసుకునే వరకు వెళ్ళిందంటే ఉమ్. ఇది ప్రజాప్రతినిధులకు ఇది యాక్చువల్లీ ఈ ఇష్యూ అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరో నాగార్జున కొండ సురేఖ మీద డెఫిమేషన్ కేసు, క్రిమినల్ డెఫిమేషన్ కేసు వేసినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఆ, అయితే ఈ ఈ సమస్య ఎక్కడ మొదలైందంటే ఆ, కొండ చెప్పండి. సురేఖ అండ్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్నప్పుడు రఘునందన్ రావు గారు ఏదో సంథింగ్ నూలు సంబంధించినటువంటి దండ ఉండ. వేయడం ఉమ్, జరిగింది. ఉమ్, అయితే దాన్ని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అంటున్నారు. ఉమ్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే దీన్ని ఈ విధంగా అలా ఫోటో తీసుకొని దానిపైన అరిస్ట్ ఫోటో పెట్టి ట్రోల్ చేస్తున్నారు అనమాట తప్పుగా అని చెప్పేసి వీళ్ళే అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎస్, అది మీరు కరెక్ట్ అనేది కాదు. కరెక్ట్ అండి తప్పుగా రాజు గారు. చూపించడం కరెక్ట్ కాదు. అది అసలు అదొక కరెక్ట్. పాయింట్. ఉమ్, దాన్ని ఆమె తప్పుగా చూపించడం తట్టుకోలేక కొండా సురేఖ గారు కేటీఆర్ మీద ప్రొవోకేట్ అయింది, ఆరోపణలు చేసింది. ఆరోపణలు తట్టుకోలేకపోయింది ఆమె. తట్టుకోలేకపోయింది. కన్నులు కూడా పెట్టుకుంది ఆమె. కన్నీరు కూడా ఒక పెట్టుకుంది. మహిళను నన్ను ఈ విధంగా కించపరిచి చూపిస్తున్నారు, ఉమ్, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ, ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఒక ఒక రాష్ట్ర మంత్రి, రాష్ట్ర రాష్ట్రానికి మంత్రి క్యాబినెట్ మినిస్టర్ ఆమె, ఆమె ఆమె మహిళ, మహిళా కన్నీళ్లు పెట్టుకుంది. మంత్రి అని కూడా చూడకుండా ఈ రోజు మన ట్రోల్ చేస్తున్నారు ఆ, అట్లా. అది మన- కరెక్ట్ కాదు. ఇంకోటి అది తట్టుకోలేక మీరు అన్నారు కదా, తట్టుకోలేక ప్రొవోకేట్ అయిందంట. ఆ. ప్రొవోకేట్ అంటే ఇక అది తట్టుకోలేక లేక ఆమె కేటీఆర్ మీద టంగ్ స్లిప్ అయింది. నాగార్జునకు సంబంధించిన ఆ, ఆరోపణలు చేయడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలీదు. ఆమె ఆ విధంగా ఆరోపణలు చేసింది. ఉమ్, దాంట్లో ఒక హీరోయిన్ పేరు చెప్పడము, ఓకే. ఇంకొక హీరోయిన్ పేరు చెప్పడము, ఉమ్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి అది అందుకే మీరు కూల్చేయలేదు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడము, అవి పత్రికలు వచ్చాయి. అది నేను బయటికి చెప్పట్లేదు, ఆ అవునవును. విషయాలను బయటికి నేను చెప్పట్లేదు. ఎవిడెన్స్ ఏంటంటే పత్రిక ప్రింట్ ప్రింట్ మీడియాలో ఉంది. ఎలక్ట్రానిక్ అదే మీడియాలో నేను కూడా ఉంది. చెప్తున్నాను. అది కూడా నేను స్పష్టంగా చెప్తలేను, ఎందుకంటే అది అందరికి తెలిసిన విషయం. మనకు పూర్తిగా నేను దాన్ని బయటికి చెప్పను, ఎందుకంటే ఉమ్. మన దగ్గర ఎటువంటి ఇది లేదు కాబట్టి మనం బయటికి చెప్పలేము, చెప్పదు కూడా. ఉమ్, ఆమె చేసిన వ్యాఖ్యలు అటువంటి తర్వాత వారు కూడా దాన్ని వెనక్కి తీసుకుంది. వెనక్కి తీసుకున్నారు. నేను ఆవేశంలో అన్నాను, ఉమ్, తప్పయింది నన్ను అన్నట్టుగా నన్ను క్షమించండి, ఆమె కూడా క్షమాపణ. బయటికి చెప్పేసింది. ఉమ్. అది అనుకోకుండా నేను అన్నాను ఉమ్, అని చెప్పేసి ప్రొవోకేట్ అయ్యాను. ఉమ్, వారు కూడా అన్నారు అన్నమాట. అయితే ఇప్పుడు అది ఎక్కడ దాకా పోయిందంటే ఈ ఒక రాజకీయంగా అనుకున్నటువంటి మాటల పోటీ అనేది పరువు నష్టం క్రిమినల్ డెఫినేషన్ కేసు దాకా వెళ్ళింది. అరే, అరే. హైకోర్టుకి ఇప్పుడు హైకోర్టులో కేసు వేశారు వాళ్ళు. అబ్బో. ఎవరు? నాగార్జున గారు హైకోర్టులో ఆమె పైన Defamation. డెఫిమేషన్ కేసు వేసారు అనమాట. ఆహా. అంటే రాజు గారు ఇక్కడ క్రిమినల్ డిఫామేషన్ కేసు ఫైల్ చేయడం వరకు హైకోర్టు వరకు వెళ్ళిందంటే ఇది పరువు నష్టం దావా కాబట్టి ఇలాంటిది కోర్టు అంశాల వరకు వెళ్ళిందంటే అది ఇక మనటువంటి వాళ్ళ వారికి నష్టం జరిగి ఉంటది కదా. ఇట్లా అనవసరమైన ఆరోపణలు చేయడం వల్ల ఆమె బై ఆవేశంలో అనుంటుంది, వారు మంత్రి గారు ఆవేశంలో అనుంటుంది. కానీ అవతలోళ్ళకి కూడా అది నష్టం జరుగుతుంది కదా, ఎందుకంటే ప్రపంచం అంతా చూసి ఉంటది, పేరు పెట్టి ఆ మాటలు అనడంతో వారు కూడా హట్ అయి ఉంటారు. అది ఆ ఉద్దేశంతో వారు నాగార్జున కూడా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టుని ఆశ్రయించి ఉంటారు. మరి ముందు ఇప్పుడు ఏం జరగబోతున్నదా అన్నది కూడా మనం వేచి చూడాలి. మరి దీని పట్ల మీరు ఎట్లా తీసుకుంటారు సార్? ఇది ఎట్లా సాల్వ్ అవుతుంది? ఏంది రాజకీయ నాయకులు ఎట్లా ముందుకు వెళ్ళాలంటారు? రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి రాజుగారు. ఎందుకంటే ఎటువైపు నుంచి మాట్లాడినా తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. ఇప్పుడు సడన్ గా ఒక వ్యక్తి మీద కామెంట్ చేసేటప్పుడు అది ఎంత మేరకు అందులో వాస్తవికత ఉంది, ఎంత మేరకు అవాస్తవికత ఉంది,
మరి అలాంటి అంశాల మీద నేను మాట్లాడబోతున్నా. నా దగ్గర ఏమన్నా ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ ఉన్నాయా? రేపు మీడియా మీరే రాజు గారు క్యూ న్యూస్ ప్రతినిధిగా మీరు వస్తారు, రిపోర్టర్ గా వచ్చి ప్రశ్నిస్తారు. జానకి రెడ్డి గారు, మరి మీరు ఇది మాట్లాడారు, ఇది ఎంతవరకు మీరు ఏ ఆధారాలతో మీరు మాట్లాడారని నన్ను అడుగుతారు. మీరు నన్ను ప్రశ్న అన్ని పత్రికలలో వచ్చింది, పత్రికలలో కూడా వచ్చాయి, అన్ని టీవీలలో కూడా అన్ని చూపించారు కదా. టీవీలలో అంటే ఈ రోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో అన్నిటిలో వచ్చేస్తుంది. వచ్చింది. ఆడ అంతా ప్రూఫ్సే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అడిగినప్పుడు నా దగ్గర సరైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడే నేను మాట్లాడితే బాగుంటది అనేది ఉండాలి. కాబట్టి రాజకీయ నాయకులు ఏ అంశాలు మాట్లాడినా, వాళ్ళు ప్రతిపక్ష పార్టీ సభ్యులైనా, అధికార పార్టీ సభ్యులైనా, కొంచెము ఇలాంటి వ్యక్తిగత అంశాల జోలికి పోకుండా ఇరు వర్గాలు, ఒక వర్గం తప్పు కాదు ఇది. ఒకరిని ప్రోవోకేట్ చేస్తే ఒకరు ప్రోవోకేట్ అవుతారు. మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా ఆయన అదే అంటున్నారు, ఏ ఆధారాలతో నాపై ఇలాంటి ఆరోపణలు చేసిరు, నన్ను ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారు, మీ దగ్గర ఏ ఆధారం ఉంది, అనవసరంగా నన్ను డ్యామేజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన కూడా అంటున్నారు. అయితే ఆయన అంటున్న మాట వాస్తవం, కానీ మరి మంత్రి గారిని వేరే విధంగా వీళ్ళు అనడం వల్ల నేను నన్ను ఆ విధంగా నా నా ఇది పరువు బజార్కి ఇడిచింది కాబట్టి ఇప్పుడు మంత్రి గారు సమస్యలు ఇరుక్కున్నట్టేనా కొండా సురేఖ గారు? దీన్ని బట్టి చూస్తే మంత్రి గారు ఈ రాజకీయ సమస్యలు ఇరుక్కున్నట్టే. ఇప్పుడు నాగార్జున గారు కేసు ఫైల్ చేయడము, మళ్ళా సారీ కూడా చెప్పారు కదా, ఏమైనా వెనక్కి తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? మంత్రి గారు ఎమ్మటే దీన్ని క్షమించండి, నేను ప్రోవోకేట్ అయ్యి అన్నా అని సారీ క్షమాపణ కోరింది కాబట్టి, మరి దాన్ని బహిరంగంగానే క్షమాపణ కోరింది కాబట్టి దాన్ని మరి వెనుకకు తీసుకునే ఆలోచన చేస్తేనే అంతటితోని బాగుంటది అనేది అనిపిస్తుందండి. ఒక టీచర్ గా మేము చెప్పేది ఏంటంటే, ఈ ఇంకా పొడిగించుకోకుండా దీన్ని ఏదో ఇక రివెంజ్ ప్రతీకారంగా, అంటే ఎక్కడో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక చిన్న ఫోటో తీసుకొని ట్రోల్ చేసి తప్పుగా చూపించినందుకు ఇవాళ ఈ వ్యవహారం హైకోర్టు దాకా వెళ్ళిపోయింది. ఎస్, మీరు అనేది కరెక్ట్. ఏదో ఒక ఫోటోలో ఆమె చూపించడం వల్ల ఆమెకి మనసు బాధపడి ఉంటది. బాధపడిన ఆ సందర్భంలో ఆమె ఆ మాటలు మాట్లాడింది. ప్రస్తుతం ఇప్పుడు ఆ వ్యవహారం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు మన భారతదేశంలో మహిళ చాలా ధనానికంటే, ప్రాణానికంటే మానానికి ఇచ్చే స్త్రీ భారతదేశంలో. కాబట్టి ఏ వైపు జరిగినా, అటు అధికార పక్షం నుంచా ఇటు ప్రతిపక్షం నుంచా, ఒక స్త్రీని కామెంట్ చేయడం, అట్నుంచి కూడా ఒకరు కామెంట్ చేస్తే ఇంకొకరు కామెంట్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు కొండా సురేఖ గారు బహిరంగంగా అటువంటి ఆరోపణలు చేసిరు కదా, మళ్ళీ ఇప్పుడు అదే బహిరంగంగా కూడా ఆమె క్షమాపణలు చెప్తుంది కదా, మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుందా కోర్టు? అది కోర్టు వ్యవహారాలు ఎట్లుంటాయంటే, డిఫామేషన్ సూట్ ఫైల్ అయింది కాబట్టి ఇక కోర్టు వ్యవహారాలలో మనము మాట్లాడకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే అది న్యాయస్థానం. ఇక వాళ్లకు కొన్ని సెక్షన్స్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి. ఇక అది ప్రజా తీర్పులలో వచ్చినప్పుడు క్షమాపణలు ప్రెస్ మీట్లలో బహిరంగంగానే ఆ మంత్రి గారు, నేను ప్రోవోకేట్లన్నా, నేను నా పరువుకు సంబంధించి ఇబ్బంది కలిగినందుకు నేను ఆ విధంగా అనాల్సి వచ్చింది అనేది ఆమె క్షమాపణ కోరుకున్నప్పుడు దాన్ని అంతటితోనే వదిలేస్తే బాగుంటది. కానీ ఇది ఇంకో కోణంలో ఆలోచించి ఇక ఇది ఇంకా పైకి తీసుకెళ్లడము ఆమోదయోగ్యమైతే కాదండి. ఇంతటితోని ఈ సమస్యకు తెరదించితేనే బాగుంటది. వేరే అంశాల మీద మాట్లాడుకుంటే బాగుంటది. కానీ ఇక మరి అది ఎలా ఉంటుంది? హైకోర్టు కూడా ఇప్పుడు విచారణకు తీసుకుంటది, విచారణకు తీసుకొని పరిశీలిస్తుంది. కోర్టులో వాద ప్రతివాదాలు ఉంటాయి, ట్రయల్స్ ఉంటాయి, ఎవిడెన్స్ లను ప్రవేశపెట్టంటారు, అడ్వకేట్స్ ఉంటారు, జడ్జి గారు ఉంటారు. ఇక అదంతా కోర్టు పరిధిలోకి మనము మాట్లాడకుండా ఉండడమే. మొత్తానికైతే ఇప్పుడు ఇటువంటి మాటలు ఆరోపణలు చేసుకోవడం వల్ల ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేపిందనే చెప్పాలా? అంతే కదా. వ్యక్తిగత ఎక్కడ చూసినా అవే వార్తలు కనబడుతున్నాయి, ఏ పత్రిక చూసినా అవే వార్తలు కనబడుతున్నాయి. ప్రతి టీవీ ఛానల్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, అన్నిట్లో వీటిపైనే చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఇక సెన్సేషనల్ గా తయారైపోయినాయి ఆ మాటలు అనేటివి.
ఇప్పుడు అప్రాధాన్యత అంశాలనే ప్రాధాన్యతగా చేస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే అది ప్రజల సమస్యలు ముఖ్యం కదా మనకి. ప్రజల Yes. సమస్యల గురించి ఆ, ప్రజల గురించి మాట్లాడాలి. ప్రజలు Yes. ఎదుర్కొంటున్న సమస్యల ప్రజలు గురించి మాట్లాడాలి. పడుతున్న ఇబ్బందుల గురించి, ఉమ్. ప్రజలు ఎదుర్కొంటున్న ఏదైనా బాధల గురించి, క్వశ్చన్ చేసుకుంటే ప్రజల సమస్యల మీద క్వశ్చన్ చేసుకోవాలి. వ్యక్తిగతంగా కూడా దూషించుకోవడం కరెక్ట్ అది సమంజసం అయితే కాదు, కదా. ఆమోదయోగ్యం కూడా కాదండి. ఉమ్. ఇంతవరకే మనం సమయం అంటే రాజకీయ నాయకులు అంతా కూడా సంయమనం పాటించాలి. సంయమనం పాటించాలి. Yes. సంయమనం పాటించి ఆ, వాళ్ళు ప్రజా సమస్యల మీదనే మాట్లాడాలి. yes. పక్కదారికి వెళ్ళొద్దు. వెళ్ళొద్దు. వ్యక్తిగతంగా ఏది ఉన్నా కూడా ఇంకా అది- ఇంకా అది వెళ్ళొద్దు. వేరే విషయం. అది వేరే విషయం. విషయం కానీ ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇటు ప్రతిపక్షం కావచ్చు, అటు అధికార అధికార పక్షం పార్టీ కావచ్చు. కావచ్చు, ఉమ్, వీళ్ళు సమన్వయం పాటిస్తూ ఉమ్, ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ఉమ్. ముందుకు వెళ్తే బాగుంటది బాగుంటది. కదా సార్. ఆ, అది. అందరూ ఆమోదించవలసిన విషయం రాజు గారు అది. ఉమ్. అంతే తప్ప ఈ వ్యక్తిగత అంశాల జోలికి పోకుంటుంటేనే మంచిది. అది ఓకే. నమస్తే. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం అంటే ఏదైతే ఒక పోస్ట్ని తప్పుగా చూపించడం వలన ఇవాళ ఇంత పెద్ద వ్యవహారం జరిగింది. మొత్తానికి చూసుకుంటే రాజకీయ నాయకులు వారిని వారు సమన్వయం పాటిస్తూ ప్రజా సమస్యల మీద ప్రశ్నించుకొని ముందుకు వెళితే ప్రజలకి, సమాజానికి, రాష్ట్రానికి కావలసినటువంటి అవసరాల మీద, అభివృద్ధి మీద మాట్లాడుకుంటూ ప్రశ్నించుకుంటూ ముందుకు వెళ్తే కనుక బాగుంటుందని చెప్పేసి ప్రొఫెసర్ డాక్టర్ జానకి రెడ్డి గారు అంటున్నారు. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.